హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ బిగినర్స్ కోసం ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. ఏంటంటే, క్రిప్టోలో ఉన్న టర్మినాలజీని అంటే పదాల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో. సో, ఇందులో ఏంటంటే, మనం ఎవ్రీ డే క్రిప్టోలో వాడే టర్మ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇవి మీరు క్రిప్టోలో చాలా రోజుల నుంచి ఉన్నట్లయితే మీకు ఇవి సింపుల్‌గా అనిపించొచ్చు. బట్ ఇదేంటంటే కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ వర్డ్ ఏంటంటే మనకు ఎయిర్ డ్రాప్. సో, ఇప్పుడు ఎయిర్ డ్రాప్ అంటే ఏంటి? ఎయిర్ డ్రాప్ అంటే బేసికల్‌గా ఫ్రీ టోకెన్స్ వాలెట్ అడ్రెస్‌కి క్రిప్టో ప్రాజెక్ట్స్ పంపిస్తుంటాయన్నట్టు. అంటే ఇప్పుడు మన వాలెట్ అడ్రెస్ ఇస్తే వాటికి వాళ్ళు కొన్ని టోకెన్స్ పంపిస్తుంటారు. దాన్ని ఎయిర్ డ్రాప్ అంటారు. అంటే లిటరల్‌గా డ్రాప్ చేస్తున్నారు గదా! ఎయిర్‌లో అలా అన్నట్టు అంతే. బట్ ఎందుకంటే అది ఎందుకు చేస్తారు? ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ ప్రాజెక్ట్‌కి అడ్వర్టైజ్‌మెంట్ కోసం గావచ్చు, వాళ్ళ ప్రాజెక్ట్ పాపులారిటీ పెంచుకోవడం కోసం గావచ్చు. ఒకవేళ మీరు ఆ ప్రాజెక్ట్‌ని వాడితే మీకొక యాస్ ఎ బోనస్‌గా గూడా ఇయ్యొచ్చు. బేసికల్‌గా ఎయిర్ డ్రాప్ అంటే మీ వాలెట్‌కి ఫ్రీ టోకెన్స్ పంపియడం. సో, సెకండ్ ఆల్ట్ కాయిన్. ఆల్ట్ కాయిన్ అంటే ఏంటంటే బిట్‌కాయిన్ గాకుండా ఉన్న ప్రతి ఒక్క కాయిన్‌ని ఆల్ట్ కాయిన్ అంటారు. సో, ఇప్పుడు మనకు 18,000 క్రిప్టోస్ ఉన్నాయి గదా! మార్కెట్‌లో. ఒక బిట్‌కాయిన్ మిగతా ప్రతి కాయిన్ ఆల్ట్ కాయిన్ అన్నట్టు. ఏటీహెచ్. ఏటీహెచ్ అంటే ఆల్ టైమ్ హై అన్నట్టు. సో, బేసికల్‌గా ఏదైనా కాయిన్ ప్రైస్ ఏటీహెచ్ అంటే ఆల్ టైమ్ హై. సో, బేర్ ఏంటంటే ఇప్పుడు మార్కెటు క్రాష్ అవుతుందని నమ్మేవాడు, మార్కెట్ పడిపోతుందని అనుకునే వాళ్ళని బేర్ అంటారు. అంటే బేర్ మార్కెట్ అంటుంటే మోస్ట్‌లీ ప్రైసెస్ పడిపోతున్న టైం అని. అలానే బుల్ అంటే ప్రైసెస్ పైకి పోతాయని నమ్మేవాళ్ళు, ప్రైసెస్ పైకి పోయే టైంను బుల్ మార్కెట్ అంటారు. సో, అది డిఫరెన్స్ బేర్ మార్కెట్, బుల్ మార్కెట్. సెకండ్ ఫియట్ కరెన్సీ. ఫియట్ కరెన్సీ అంటే క్రిప్టో గాకుండా ఏ కరెన్సీనైనా ఫియట్ కరెన్సీ అంటారు. మన ఇండియన్ రూపీ, యూఎస్ డాలర్, యూరో సో, ఇట్లా ఏ కరెన్సీ అయినా గూడా ఫియట్ కరెన్సీ అంటారు. ఒక క్రిప్టోని మాత్రం క్రిప్టో. సో, ఫోమో అంటే ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. సో, ఏమవుతుందంటే ఇప్పుడు కాయిన్ పైకి పోతుందనుకోండి. సో, మనం ఏం చేస్తాం? అయ్యో! తొందర పడిపోతాం. అయ్యో! కాయిన్ పెరిగిపోతుంది. తొందరగా కొనాలి అని కొంటుంటాం. సో, మనం ఏమనుకుంటామంటే మనసులో ఇప్పుడు కొనకపోతే నేను మిస్ అయిపోతానేమో. అదే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అన్నట్టు. ఆ తొందరలో ప్రైస్ చూసుకోకుండా కొనేస్తాం. అందుకోసమే ఫోమో అనేది ఉండొద్దన్నట్టు. సో, నెక్స్ట్ ఫడ్. ఫడ్ అంటే ఫియర్, అన్‌సర్టెనిటీ అండ్ డౌట్ అన్నట్టు. అంటే ఏందంటే ఏదైనా ప్రాజెక్ట్ గురించి చెడుగా మాట్లాడడము, అన్నెసెసరీగా డౌట్ క్రియేట్ జేయడము, సో, ఏమవుతుందో తెలియకపోవడము, అట్లాంటి వాటిని ఫడ్ అంటుంటారు. మామూలుగా ఫడ్ అంటే ఏందంటే అదొచ్చినప్పుడు ప్రైసెస్ అన్నది తగ్గిపోతుంది. సో, ఫియర్, అన్‌సర్టెనిటీ, డౌట్. అలానే గ్యాస్ ఫీ. గ్యాస్ ఫీ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ట్రాన్సాక్షన్ ఫీ. అంటే ఇప్పుడు డీఫైలో, ఇథీరియంలో గాని మనము ఇప్పుడు మీ బైనాన్స్ నుంచి మెటామాస్క్‌కి, అలానే మెటామాస్క్ నుంచి మళ్ళీ ఇంకొక వాలెట్‌కి మనము ట్రాన్స్‌ఫర్ చేస్తుంటాం గదా! వాటికి పే చేసే ఫీని ట్రాన్సాక్షన్ ఫీని గ్యాస్ ఫీ అంటారు. సో, లిటరల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం పెట్రోల్ గ్యాస్ లాగా అన్నట్టు ఏందంటే ట్రాన్సాక్షన్ ఫీ పే చేస్తున్నాం కాబట్టి దాన్ని గ్యాస్ ఫీ అంటారు. హాడల్. హాడల్ అంటే ఏందంటే యాక్చువల్‌గా ఈ వర్డ్ హోల్డ్ అన్నట్టు. కానీ బై మిస్టేక్‌లో స్టార్టింగ్‌లో ఎవరో ఒకరు హాడల్ అని రాసారు. అది అలానే కంటిన్యూ అవుతుంది. హాడల్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే హోల్డ్ ఆన్ డియర్ లైఫ్ అన్నట్టు. అంటే లైఫ్ లాంగ్ ఒక కాయిన్‌ని హోల్డ్ చేస్తే అంటే అమ్మకుండా ఆ కాయిన్‌ని అమ్మి నమ్మకంతో హోల్డ్ చేస్తుంటే హాడల్ అంటుంటారు. సో, ఇవి ఈ 4 వర్డ్స్ మళ్ళా నెక్స్ట్ చూద్దాం. సో, నెక్స్ట్ వర్డ్ వచ్చి రెక్ట్. రెక్ట్ అంటే బేసికల్‌గా చెప్పాలంటే లాస్ అయిపోవడం. అంటే ఒక కాయిన్‌లో ఇన్వెస్ట్ చేస్తూ మన మనీ అంతా పోయినాయి. నేను రెక్ట్ అయిపోయాను. ఐ యామ్ రెక్ట్ అంటుంటారు. సో, అది. సో, నెక్స్ట్ వేల్. సో, వేల్ అంటే ఏదైనా ఒక కాయిన్‌లో చాలా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళని వేల్స్ అంటారు. అంటే ఇప్పుడు షిబా ఇను తీసుకోండి. సమ్ మిలియన్స్ ఆఫ్ కాయిన్స్ ఒకేసారి కొనడం, అమ్మడం చేస్తుంటే వాళ్ళని వేల్స్ అంటారు. వాళ్ళు చేయడం వల్ల ఏందంటే మార్కెట్ పంప్ కావడం, డంప్ కావడం అయితుంటది. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి మార్కెట్‌లో కొన్ని బిలియన్స్ ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ కాయిన్ డిమాండ్ పెరిగిపోవడమో, లేకపోతే డిమాండ్ తగ్గిపోవడమో జరుగుతుంది. అది ప్రైసు మానిప్యులేషన్ అయితుంటది. సో, వాళ్ళని వేల్స్ అంటుంటారు. నెక్స్ట్ డీసీఏ. డీసీఏ అంటే డాలర్ కాస్ట్ యావరేజింగ్. అంటే ఇప్పుడు ఏదన్నా సపోజ్ మనం బిట్ కాయిన్ తీసుకుందాం. ఒకే రోజు కొనకుండా ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ హ్మ్. ఎవ్రీ డే, ఎవ్రీ డే ఒక రూ. 1000 నెక్స్ట్ డే రూ. 1000 తర్వాత రూ. 1000 అంటే నువ్వు యావరేజ్‌గా పర్చేజ్ చేస్తున్నావు ఏదన్నా ఒక కాయిన్. సో, దాన్ని డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటారు. యాక్చువల్‌గా మనం ఏ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేసినా మీకు బిలీఫ్‌గా లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ రగ్ పుల్.
రగ్ పుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది. సడెన్‌గా దాని ఫౌండర్ ఎళ్ళిపోవడము, ఆ ప్రాజెక్ట్‌ని క్లోజ్ చేయడము, ఆ మనీతోని ఎళ్ళిపోతే వాటిని రగ్ పుల్ అంటారు. సో, చాలా మటుకు స్కామ్ ప్రాజెక్ట్స్ అలా అవుతుంటాయి. బేసికల్‌గా రగ్ పుల్ అంటే ఒక స్కామ్ లాగా అన్నట్టు. ఆ ప్రాజెక్టు ఫౌండరు మిస్ అయిపోవడము, మొత్తం ఆ ప్రాజెక్ట్ క్లోజ్ చేసేసి మనీ తీసుకొని ఎళ్ళిపోవడాన్ని రగ్ పుల్ అంటుంటారు. సో, డీ యాప్స్ అంటే డీసెంట్రలైజ్డ్ యాప్స్ అన్నట్టు. ఏ యాప్స్ అయినా అంటే ఎనీ ప్రాజెక్ట్స్ డీఫై స్పేస్‌లో ఉన్నదాన్ని అంటే వెబ్3 మీద వర్క్ చేసే వాటిని డయాప్స్ అంటారు. సో, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ అన్నట్టు బేసికల్‌గా. ఇప్పుడు మనం వాడే రెగ్యులర్ ఫోన్‌లో ఉండే యాప్స్ అవి నార్మల్ యాప్స్. సో, వెబ్3లో డీసెంట్రలైజ్డ్ మెథడ్‌లో ఉండే అప్లికేషన్స్‌ని డయాప్స్ అంటుంటారు. సో, నెక్స్ట్ చూద్దాం. సో, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డీవైఓఆర్. డీవైఓఆర్ అంటే డూ యువర్ ఓన్ రీసెర్చ్. అంటే ఇప్పుడు ఏదైనా మనం ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే వేరే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ విని ఇన్వెస్ట్ చేయకుండా ఎక్కడో యూట్యూబ్‌లో చూసాము, ఎక్కడో పేపర్‌లో చదివాము, ట్విట్టర్‌లో చూసామని వెంటనే ఇన్వెస్ట్ చేయకుండా నీ రిసర్చ్‌ని నువ్వు కంపల్సరీ చేయి. ఎందుకంటే నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావంటే అది నీ ఓన్ మనీ. సో, అందుకే డూ యువర్ ఓన్ రీసెర్చ్. కంపల్సరీ ప్రాజెక్ట్ గురించి ఫుల్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయని అర్థం. సో, నెక్స్ట్ మైనింగ్. మైనింగ్ అంటే ఏంటంటే, కొత్త క్రిప్టో కరెన్సీని బేసికల్‌గా తయారు జేయడం. ఇప్పుడు మనం గోల్డ్ అంటే గోల్డ్ మైనింగ్ అంటుంటాం గదా! అంటే ఖనిజాలను ఇట్లా తవ్వి తీసినట్టు క్రిప్టోని గూడా మైనింగ్ జేస్తుంటారన్నట్టు. ఇప్పుడు బిట్‌కాయిన్ అనేది ఒకేసారి రాదు. ఇప్పుడు బిట్‌కాయిన్ అనేది మనకు 21,000,000 బిట్‌కాయిన్స్ మాక్సిమం సప్లై. సో, అవి ఒకేసారి రాకుండా ఒక్కొక్క బ్లాక్ రివార్డ్స్ లాగా వాళ్ళకొస్తుంటాయి. సో, వాళ్ళనేమంటారంటే బిట్‌కాయిన్ మైనర్స్ అంటారు. సో, మైనింగ్ అంటే వీళ్ళు లిటరల్‌గా ఎళ్లి మైనింగ్ జేయరు. కంప్యూటర్‌లో కొన్ని ప్రోగ్రామ్స్ రన్ అవుతుంటాయి. అవి క్రిప్టో కరెన్సీని జనరేట్ చేస్తాయి. అందుకే దీనిని మైనింగ్ అంటారు. సో, నెక్స్ట్ షిట్ కాయిన్. నాకు తెలిసి ఇది అందరికి తెలిసుండొచ్చు. షిట్ కాయిన్ అంటే బేసికల్‌గా వేస్ట్ కాయిన్ అన్నట్టు. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెద్ద యూజ్ లేకపోతే ఏదో మనీ కోసం వాళ్ళు ప్రాజెక్ట్ క్రియేట్ చేసి సేల్ చేస్తుంటే వాటిని షిట్ కాయిన్ అంటుంటారు. సో, ఇట్లాంటి కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడం బెటరు. నెక్స్ట్ కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే ఏకాభిప్రాయం అన్నట్టు. ఇప్పుడు ఈ క్రిప్టో ప్రాజెక్ట్స్ అన్నీ ఏదో ఒక కన్సెన్సస్ మెథడ్ మీద వర్క్ అవుతుంటాయన్నట్టు. ఐదర్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్, ప్రూఫ్ ఆఫ్ వర్క్, ప్రూఫ్ ఆఫ్ కవరేజ్ ఇట్లా డిఫరెంట్ కన్సెన్సస్ మెకానిజమ్స్ ఉంటాయన్నట్టు. వాటి గురించి నేను మళ్ళీ వేరే వీడియో చేస్తాను. బట్ కన్సెన్సస్ అంటే అనేది ఒక ఏకాభిప్రాయం అన్నట్టు. ఒక బ్లాక్ చైన్‌లో ఉన్న నోడ్స్ అన్నీ ఒక ఏకాభిప్రాయానికొచ్చి ఒక రికార్డ్‌ని బ్లాక్ చైన్‌కి యాడ్ చేస్తుంటారు. సో, వాటన్నిటిని కన్సెన్సస్ మెకానిజం అని ఉంటుంది ప్రతిదానికి. నెక్స్ట్ వైట్ పేపర్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక కొత్త క్రిప్టో ప్రాజెక్ట్ వచ్చిందనుకో, వాళ్ళొక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. లిటరల్‌గా చెప్పాలంటే ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్‌లో ఆ క్రిప్టో అంటే ఏంటి? అది ఎందుకు పనిచేస్తుంది? వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఆ ఫ్యూచర్ గోల్స్‌ని వాళ్ళు ఎట్లా అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక మొత్తం మనకు డీటెయిల్డ్‌గా డిస్క్రిప్షన్ రాస్తుంటారు. ఆ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ వైట్ పేపర్ డాక్యుమెంట్‌ని మొత్తం చదివి, అర్థం చేసుకొని వాళ్ళకి నచ్చితే ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది వైట్ పేపర్. నెక్స్ట్ మూన్ అంటే లిటరల్ చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ బాగా పెరిగిపోతుందనే దాన్ని మూనింగ్ అంటారు. దట్ ప్రాజెక్ట్ విల్ గో టు మూన్ అని మామూలుగా మనం వింటుంటాం. ఏందంటే చాలా పెరుగుతుంది ఫ్యూచర్‌లో అన్నాన్ని మూనింగ్ ఆర్ మూన్ అంటుంటారు. సో, ఇవి టర్మినాలజీస్ నేను కొంచెం సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పాను. అలానే మీకు ఇంకేమైనా కొత్త టర్మినాలజీ క్రిప్టోలో వాడుతుంటే మీకు తెలియకపోతే నాకు కింద కామెంట్స్‌లో పెట్టండి. సో, మీకు ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ వచ్చినా గూడా క్రిప్టోలకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంకా ఏ టర్మ్ అంటే నేనేమన్నా మిస్ అయినా గూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.